Good morning, everybody. This is K. Ablas from Civil Engineering Department from Chevrolet Engineering College. I deal with the subject of hydraulics and hydraulic machines. Today's topic number is 61. Today's topic is different types of surge tanks, functions of surge tanks, locations of surge tanks. Today's topics we are going to explain. Topic's name is different types of surge tanks. So in this we are discussing what is about the surge tanks, what is the functions of surge tanks, what is the work is duty of the surge tanks, where the surge tanks are located, in which kind of places are these are fitted, and which different types of surge tanks. We are going to discuss these topics. Now, first let's see the what is a surge tank. A surge tank is a water storage device used as a pressure neutralizer in hydropower water conveyance system to resist excess pressure rise and pressure drop conditions. It is one kind of device. It is used for pressure neutralizer. This function is neutralizing the pressure in hydropower. In hydropower లో హ్యూజ్ అమౌంట్ ప్రెజర్స్ అనేది డెవలప్ అవుతా ఉంటాయి. సో ఎక్కువ ప్రెజర్ వచ్చినప్పుడు దాన్ని డౌన్ చేయడానికి కానీ, తక్కువ ప్రెజర్ వచ్చినప్పుడు ఎక్కువ సరిపోని ప్రెజర్ ఎక్కువ ప్రెజర్ వచ్చినప్పుడు ప్రెజర్ రైజ్ అయినప్పుడు అది రెసిస్ట్ చేయడానికి కానీ, ప్రెజర్ డ్రాప్ అయినప్పుడు ఆ కండిషన్స్ లో ప్రెజర్ ని బ్యాలెన్స్ గా మెయింటైన్ చేయడానికి కానీ, ప్రెజర్ ని న్యూట్రలైజ్ చేయడానికి కానీ మన సర్జ్ ట్యాంక్స్ అనేది యూజ్ చేస్తారు. సో దీస్ ఆర్ ద practical view of the surge tanks. So next one, functions of surge tanks. The important functions of surge tanks are as follows. Functions means what is the work done by these surge tanks. First function is it should protect the conduit system from high internal pressures. మనకి హైడ్రో పవర్ ప్లాంట్స్ లో ఇంటర్నల్ గా హై ప్రెజర్స్ అని డెవలప్ అవుతుంది. ఒక కాండిడేట్ సిస్టమ్ లో హై ఇంటర్నల్ ప్రెజర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి, వాటిని కంట్రోల్ చేయడానికి, వాటిని న్యూట్రలైజ్ చేయడానికి మనకి సర్జ్ ట్యాంక్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫంక్షన్, ఇట్ షుడ్ హెల్ప్ ద hydraulic turbine regarding its regulation characteristics. It should help the hydraulic turbine regarding its regulation characteristics. Hydraulic turbine యొక్క రెగ్యులేషన్ క్యారెక్టరిస్టిక్స్ ని రిగార్డింగ్ మనం మేనేజ్ చేస్తుంది అనమాట. అది హైడ్రాలిక్ టర్బైన్ రిగార్డింగ్ రెగ్యులేషన్ క్యారెక్టరిస్టిక్స్ గురించి మనకి స్టడీ చేస్తుంది. ఇది కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫంక్షన్, ఇట్ షుడ్ స్టోర్ ద వాటర్ to raise the pressure in pressure drop conditions. It should store the water. ప్రెజర్ రైజ్ అయినప్పుడు మనకి వాటర్ ని స్టోర్ చేయడానికి సర్జ్ ట్యాంక్స్ అని యూజ్ చేస్తారు. ప్రెజర్ డ్రాప్ అయినప్పుడు కానీ, ప్రెజర్ రైజ్ అవుతున్నప్పుడు కొంత వాటర్ వల్ల ప్రెషర్ డెవలప్ అవుతుంది. కాబట్టి ప్రెషర్ కొంత వాటర్ మనం స్టోర్ చేయడం ద్వారా ఈ సర్జ్ ట్యాంక్స్ లో రైజ్ అవుతున్న ప్రెషర్ ని మనం డిక్రీజ్ చేయొచ్చు. అలాగే ప్రెషర్ తగ్గినప్పుడు, ప్రెషర్ డ్రాప్ అయినప్పుడు ఆ స్టోర్ అయిన వాటర్ ని కొంత రిలీజ్ చేయడం ద్వారా మనకు కావాల్సిన ప్రెషర్ ని మనం గెయిన్ చేసుకోవచ్చు. సో ఎక్కువ ప్రెషర్ వచ్చినప్పుడు ప్రెషర్ ని డిక్రీజ్ చేయడానికి, ఎక్కువ ప్రెషర్ వచ్చినప్పుడు వాటర్ స్టోర్ చేయడం ద్వారా ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి, తక్కువ ప్రెషర్ ఉన్నప్పుడు మనకు కావాల్సిన ప్రెషర్ ని ప్రొడ్యూస్ చేయడానికి, స్టోర్ చేసిన వాటర్ ని రిలీజ్ చేయడానికి ఇది మీడియేటర్ గా
సర్జ్ ట్యాంక్స్ అనేది యూజ్ అవుతుంది. దీని ద్వారా మనం ప్రెజర్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు తక్కువ చేయడానికి కానీ, తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ప్రెజర్ ని ఇంక్రీజ్ చేయడానికి కానీ, న్యూట్రలైజ్డ్ గా మనం మెయింటైన్ చేసుకోవడానికి సర్జ్ ట్యాంక్స్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ లొకేషన్స్ ఆఫ్ సర్జ్ ట్యాంక్స్. సర్జ్ ట్యాంక్స్ ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్ లో మనకి సర్జ్ ట్యాంక్స్ ఏ లొకేషన్స్ లో మనకి స్టోర్ చేస్తారు, ఏ లొకేషన్స్ లో మనం పెడతారు. ద లొకేషన్ ఆఫ్ సర్జ్ ట్యాంక్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టు ప్రొడ్యూస్ బెటర్ రిజల్ట్స్. మనకు బెటర్ ఇట్ షుడ్ బి లొకేటెడ్ ఇన్ సచ్ ఏ వే దట్ మనకి హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ లో బెటర్ రిజల్ట్స్ రావడానికి మనం సర్జ్ ట్యాంక్ ఏ లొకేషన్ లో పెడుతున్నాం అనేది కూడా అది ఇంపార్టెంట్ అనమాట. ద లొకేషన్ ఆఫ్ ది సర్జ్ ట్యాంక్ ఆల్సో ఇంపాక్టెంట్ ఫ్యాక్టర్ టు ప్రొడ్యూస్ ద బెటర్ రిజల్ట్స్. సో ఫస్ట్ వన్, సర్జ్ ట్యాంక్స్ ఆర్ లొకేటెడ్ నియర్ ద పవర్ హౌస్ టు రిడ్యూస్ ద లెంగ్త్ ఆఫ్ ద పెన్స్టాక్స్. పవర్ హౌస్ దగ్గరలో సర్జ్ ట్యాంక్స్ అనేది ఫిక్స్ చేస్తారు. దీని ద్వారా పెన్స్టాక్ యొక్క లెంగ్త్ అనేది మనం రెడ్యూస్ చేయొచ్చు. అంటే రిజర్వాయర్ నుంచి టర్బైన్ కి వాటర్ తీసుకెళ్లే పైప్, వాటర్ ట్రాన్స్ఫర్ చేసే పైప్ ని మనం పెన్స్టాక్ అంటారు. ఆ పెన్స్టాక్ యొక్క లెంగ్త్ ని మనం ఈ సర్జ్ ట్యాంక్ ద్వారా పెట్టడం ద్వారా, లొకేట్ చేయడం ద్వారా డిక్రీజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ పాయింట్, నో లిమిటేషన్స్ రిగార్డింగ్ సర్జ్ ట్యాంక్ హైట్. నో లిమిటేషన్స్ రిగార్డింగ్ సర్జ్ ట్యాంక్ హైట్. సర్జ్ ట్యాంక్ హైట్ ని ఎంత ఉండాలనేది లిమిటేషన్స్ అనేవి లేవు. ఎంత హైట్ లో అయినా మనం కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు. దేర్ ఈస్ నో లిమిటేషన్స్ ఫర్ హైట్ ఆఫ్ ది సర్జ్ ట్యాంక్. నెక్స్ట్ పాయింట్, లొకేషన్ అట్ విచ్ ఫ్లాట్ స్లోప్డ్ కండ్యూట్ అండ్ స్టీప్ స్లోప్డ్ పెన్స్టాక్ యూనిట్స్. ఫ్లాట్ స్లోప్ కండ్యూట్, స్టీప్ స్లోప్ పెన్స్టాక్ రెండు జాయింట్ మీట్ అయ్యే ప్లేస్ లో, రెండు జాయిన్ అయ్యే ప్లేస్ లో సర్జ్ ట్యాంక్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. Next, these are the locations of the surge tanks. Next, types of surge tanks. These are 5 types of surge tanks. First one, simple surge tank. Next one, gallery type surge tank. Third one is inclined surge tank. Fourth one is the restricted R-phase surge tank. Fifth one is differential surge tank. Let's see. First one is simple surge tank. So now see about this simple surge tank. This is the picture of the surge tank. A simple surge tank is like a vertical pipe which is connected in between penstock and turbine or turbine generator. This is reservoir. Reservoir nunchi manaki turbine. This is turbine. This is reservoir. This is penstock. This is penstock. రిజర్వాయర్ నుంచి టర్బైన్ కి వాటర్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి మన పెన్స్టాక్ పైప్ ద్వారా వాటర్ ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ వాటర్ ని కంట్రోల్ చేయడానికి కంట్రోల్ వాల్వ్ అనేది యూజ్ చేస్తాం. కంట్రోల్ వాల్వ్ అనేది ఓపెన్ చేసినప్పుడు వాటర్ టర్బైన్ వాళ్ళకి రిలీజ్ అవుతుంది. కంట్రోల్ వాల్వ్ క్లోజ్ చేసినప్పుడు వాటర్ అనేది మన టర్బైన్ లోకి ఎంటర్ అవ్వదు. రిజర్వాయర్ నుంచి టర్బైన్ మధ్య ఉన్న పైప్ ని మనం పెన్స్టాక్ అంటారు. సో ఈ పెన్స్టాక్ కి టర్బైన్ కి మధ్యలో, టర్బైన్ యొక్క జనరేటర్ మధ్య ఒక పైప్ అనేది కనెక్ట్ చేయబడి ఉంది. These are constructed with generator height and supports are also provided to hold the tank. సో ఈ పైప్ ద్వారా ఒక ట్యాంక్ అనేది ఫిక్స్ చేయబడింది. ఆ ట్యాంక్ ని మనం సర్జ్ ట్యాంక్ అంటారు. ఈ పెన్స్టాక్ కి టర్బైన్ మధ్యలో ఒక పైప్ కనెక్ట్ చేసి ఉంటుంది. ఆ పైప్ కనెక్ట్ చేయడం ద్వారా ఆ పైప్ కి ట్యాంక్ అనేది కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఆ ట్యాంక్ ని సర్జ్ ట్యాంక్ అంటారు. These are constructed with greater height and supports are also provided to hold the tank. ఒక ట్యాంక్ ని మనం హోల్డ్ చేయడానికి ఎక్కువ హైట్ లో పెన్స్టాక్ కి టర్బైన్ మధ్య పైప్స్ అనేది ట్యాంక్ కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. వాటిని మనం సర్జ్ ట్యాంక్స్ అంటారు. గ్రేటర్ హైట్ లో, ఎక్కువ హైట్ లో మన పైప్స్ కి ట్యాంక్ అనేది కనెక్ట్ చేయబడి ఉంటుంది.
ఆ పైప్స్ అనేది పెన్స్టాక్ కి టర్బైన్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఆ ట్యాంక్ ని మనం సర్జ్ ట్యాంక్ అంటారు. Whenever the water flows suddenly increased, the water is collected in surge tank and neutralizes the pressure. వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఎక్కడైతే వాటర్ సడన్ గా ఇంక్రీజ్ అవుతుందో, ఇంక్రీజ్ అయిన వాటర్ అని సర్జ్ ట్యాంక్ లోకి స్టోర్ అవుతుంది. సర్జ్ ట్యాంక్ లోకి కలెక్ట్ చేయబడి స్టోర్ చేయబడి ప్రెషర్ అనేది వాటర్ ఫోర్స్ వల్ల ఎక్కువ ప్రెషర్ డెవలప్ అవుతుంది. ఎక్కువ ప్రెషర్ వస్తే పెన్ స్టాక్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, టర్బైన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంత వాటర్ స్టోర్ చేసి మనకి ప్రెషర్ అనేది తగ్గించి వాటర్ ఫ్లోని కంట్రోల్ చేయడం ద్వారా, వాటర్ ని కొంత డైవర్ట్ చేయడం ద్వారా సర్జ్ ట్యాంక్ లోకి ప్రెషర్ అనేది న్యూట్రలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ప్రెషర్ న్యూట్రలైజ్ చేయడానికి మనం కొంత వాటర్ ని సర్జ్ ట్యాంక్ లోకి యూజ్ చేయడానికి, సర్జ్ ట్యాంక్ లో స్టోర్ చేయడానికి వాడే ట్యాంక్ ని మనం సర్జ్ ట్యాంక్ అని అంటారు. So top of the surge tank is open to atmosphere. If surge tank is filled completely, then it overflows to maintain the pressure neutralization. Top surge tank top surface. This is the top surface of the surge tank అనేది ఓపెన్ గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ సర్జ్ ట్యాంక్ అనేది ఫిల్ అయిపోతుందో, ఓవర్ఫ్లో అయిపోతుందో, కంప్లీట్ గా ఓవర్పోయినప్పుడు అప్పుడు ప్రెషర్ న్యూట్రలైజ్ చేయడానికి ఓవర్ఫ్లో మెయింటైన్ చేసుకుంటాం అన్నమాట. ఎప్పుడు ఓవర్ఫ్లోగా, ఎప్పుడు కంప్లీట్ గా ఫిల్ అయ్యే విధంగా మెయింటైన్ చేసుకుంటాం, ఎందుకంటే ప్రెషర్ న్యూట్రలైజేషన్ చేయాలి కాబట్టి. సో దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ సర్జ్ ట్యాంక్. నెక్స్ట్ వన్, గ్యాలరీ టైప్ సర్జ్ ట్యాంక్. గ్యాలరీ టైప్ సర్జ్ ట్యాంక్స్ కన్సిస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా స్టోరేజ్ గ్యాలరీస్. దీంట్లో ఎక్స్ట్రాగా వాటర్ ని స్టోరేజ్ చేసుకోవడానికి గ్యాలరీస్ అనేది గ్యాలరీస్ గా ఫామ్ అయి ఉంటుంది అనమాట. ది స్టోరేజ్ గ్యాలరీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్పాన్షన్ ఛాంబర్స్. ఈ స్టోరేజ్ గ్యాలరీస్ ని ఎక్స్పాన్షన్ ఛాంబర్స్ అని అంటారు. సో గ్యాలరీ టైప్ సర్జ్ ట్యాంక్స్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ ఎక్స్పాన్షన్ ఛాంబర్ టైప్ సర్జ్ ట్యాంక్స్. వీటిని మనం సో గ్యాలరీ టైప్ సర్జ్ ట్యాంక్స్ ని మనం ఇంకో పేరుతో ఏమని పిలుస్తారంటే ఎక్స్పాన్షన్ ఛాంబర్ టైప్ సర్జ్ ట్యాంక్స్ అని అంటారు. మనకి ఎగ్జామ్ లో రైట్ అబౌట్ ఎక్స్పాన్షన్ ఛాంబర్ టైప్ సర్జ్ ట్యాంక్స్ అంటే మనం గ్యాలరీ టైప్ సర్జ్ ట్యాంక్స్ అని గురించి రాయమని అడిగాడని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, దీస్ ఎక్స్పాన్షన్ ఛాంబర్స్ ఆర్ జనరల్లీ ప్రొవైడెడ్ బిలో అండ్ అబోవ్ ద సర్జ్ లెవెల్స్. జనరల్ సర్జ్ ట్యాంక్ లో వాటర్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో వాటికి బిలో లెవెల్లో కానీ లేకపోతే పై లెవెల్లో కానీ ఛాంబర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. బిలో సర్జ్ లెవెల్ chambers are used to store excess water in them and release it when it's required, or there is a brief drop in pressure. బిలో లెవెల్ ఛాంబర్స్ అనేది ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు ఆ వాటర్ ని ఎక్సెస్ వాటర్ ని స్టోర్ చేసుకోవడానికి, రిలీజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఎప్పుడు ప్రెషర్ తక్కువ ఉన్నప్పుడు ఆ ఎక్సెస్ వాటర్ రిలీజ్ చేసి ప్రెషర్ ని ఇంక్రీజ్ చేయడానికి, కావాల్సినంత ప్రెషర్ ని మనం ప్రొడ్యూస్ చేయడానికి ఈ బిలో సర్జీ లెవెల్ ఛాంబర్స్ అనేది యూజ్ అవుతాయి. మరి అప్పర్ సర్జీ లెవెల్ ఛాంబర్స్ అనేది ఎలా యూజ్ అవుతాయి అంటే, అప్పర్ సర్జీ లెవెల్ ఛాంబర్స్ ఆర్ యూజ్డ్ టు అబ్జర్వ్ ద ఎక్సెస్ ప్రెషర్. ఎక్కువ ఎక్సెస్ ప్రెషర్ వచ్చినప్పుడు వాటిని అబ్జర్వ్ చేసుకోవడానికి అప్పర్ సర్జీ లెవెల్ ఛాంబర్స్ అనేది యూజ్ చేస్తారు. సో లెట్స్ సీ హియర్ ఇన్ దిస్ పిక్చర్. దిస్ ఈజ్ a surge tank. In this provided two chambers. This is upper gallery, this is lower gallery. So this upper gallery is, these are also called these galleries are also called as expansion chambers అంటారు. దీన్ని అప్పర్ సర్జీ లెవెల్ ఛాంబర్ అంటారు. లోయర్ గ్యాలరీని లోయర్ సర్జీ లెవెల్ ఛాంబర్ అని అంటారు. బిలో లోయర్ సర్జీ లెవెల్ ఛాంబర్ ఏమో ఎక్కువ వాటర్ రిలీజ్ చేసి తక్కువ ప్రెషర్ ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ రిలీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అప్పర్ లెవెల్ ఛాంబర్ ఏమో ఎక్కువ ప్రెషర్ వచ్చినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దీస్ ఆర్ అబౌట్ గ్యాలరీ టైప్ సర్జ్ ట్యాంక్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ సర్జ్ ట్యాంక్ ఈస్ ఇంక్లైన్డ్ సర్జ్ ట్యాంక్. In the case of an inclined surge tank, the surge tank is provided with some inclination. ఈ సర్జ్ ట్యాంక్ అనేది కొంత ఇంక్లినేషన్ తో, కొంత యాంగిల్ తో ప్రొవైడ్ చేయబడి ఉంటుంది అన్నమాట. ఈ కండిషన్ లో
It is provided. It is provided when there is a limit in height of the tank. కొంత లిమిటెడ్ హైట్, ఈ ట్యాంక్ కొంత లిమిటెడ్ హైట్ లోనే మనకి ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. కొంత లిమిటెడ్ హైట్ వరకు ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతకన్నా ఎక్కువ హైట్ లో మనం ప్రొవైడ్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. బై ప్రొవైడింగ్ అన్ ఇంక్లైన్ సర్జ్ ట్యాంక్, ద ఓవర్ఫ్లోడ్ వాటర్ అండర్ ఎక్సెస్ ప్రెషర్ ఈస్ ఎంటర్డ్ ఇన్ టు ద ఇంక్లైన్ ట్యాంక్ అండ్ ప్రెషర్ డిస్ట్రాయిడ్. ఇంక్లైన్ సర్జ్ ట్యాంక్ ప్రొవైడ్ చేయడం యూస్ఫుల్ ఏంటంటే, వాటర్ అనేది ఓవర్ఫ్లోగా వచ్చినప్పుడు, ఎక్కువ ప్రెషర్తో వచ్చినప్పుడు ఆ ఇంక్లైన్ ట్యాంక్ లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ప్రెషర్ అనేది వాటర్ ఎక్కువ ఇంక్లైన్ గా ఉండటం వల్ల ప్రెషర్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది, ప్రెషర్ అనేది తగ్గించబడుతుంది. సో అప్పుడు మన పెన్ స్టాక్ డ్యామేజ్ కాకుండా, టర్బైన్ కూడా డ్యామేజ్ కాకుండా మనం సేవ్ చేయడానికి ఇంక్లైన్ సర్జ్ ట్యాంక్ అనేది ఇంక్లైన్ పొజిషన్ లో మనం ఫిట్ చేస్తాం అన్నమాట. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది ఇంక్లైన్ సర్జ్ ట్యాంక్ టు డిస్ట్రాయ్ ద ప్రెషర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు water comes under excess pressure when entering to the inclined tank, surge tank, then automatically pressure will be destroyed. So the uses of the inclined surge tank is to destroy the excess pressure. Next, restricted orifice surge tank. Restricted orifice consists an orifice between pipeline and surge tank. అంటే ఈ పైప్ లైన్ కి, దిస్ ఇస్ ద పైప్ లైన్, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ పెన్ స్టాక్, దిస్ ఈజ్ ఏ సర్జ్ ట్యాంక్ కి పైప్ లైన్ మధ్యలో ఒక ఆర్ఫేస్ అనేది, ఒక చిన్న హోల్ అనేది డెవలప్ అవుతుంది. దీన్ని ఆర్ఫేస్ అంటారు. ఈ ఆర్ఫేస్ ద్వారా వాటర్ ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు, వాటర్ ని కంట్రోల్ చేయడానికి, వాటర్ యొక్క ఫ్లోని రిస్ట్రిక్ట్ అంటే తగ్గించడానికి, కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తారు. సో దానివల్ల దీన్ని రిస్ట్రిక్టెడ్ ఆర్ఫైస్ సర్జ్ ట్యాంక్ అన్నారు. ఈ హోల్ వల్ల వాటర్ ఫ్లోని తగ్గించడం వల్ల, ఈ సర్జ్ ట్యాంక్ లోకి వచ్చే వాటర్ అనేది వాటర్ ఫ్లో తగ్గించడం వల్ల, తగ్గుతుంది కాదు, దాని రిస్ట్రిక్టెడ్ ఆర్ఫైస్ సర్జ్ ట్యాంక్ అని అన్నారు. ది ఆర్ఫైస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ థ్రోటల్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ థ్రోటల్డ్ సర్జ్ ట్యాంక్. ఈ ఆర్ఫేస్ ని థ్రోటల్ అంటారు. సో అందువల్ల నీ రిస్ట్రిక్టెడ్ ఆర్ఫేస్ సర్జ్ ట్యాంక్ ని ఏమంటారు? థ్రోటల్ సర్జ్ ట్యాంక్ అంటారు. సో మనం థ్రోటల్ సర్జ్ ట్యాంక్ అని రాయమంటే దాన్ని మనం ఏమని అడిగాడని అర్థం చేసుకోవాలి. రిస్ట్రిక్టెడ్ ఆర్ఫేస్ సర్జ్ ట్యాంక్ గురించి అడిగాడని అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి డైరెక్ట్ గా రిస్ట్రిక్టెడ్ ఆర్ఫేస్ సర్జ్ ట్యాంక్ అని అడగడు, థ్రోటల్ రైట్ అబౌట్ థ్రోటల్ సర్జ్ ట్యాంక్ అంటారు. So these throttled or orifice have very small diameter. ఈ ఆర్ఫేస్ ని లేదా థ్రోటల్ అంటారు. ఈ థ్రోటల్ లేదా ఆర్ఫేస్ డయామీటర్ అని చాలా చిన్నగా ఉంటుంది అంటున్నాడు. The water overflows, it should enter into the surge tank through its surface. వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు ఈ ఆర్ఫేస్ గుండా ఈ పైప్ లో వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు ఈ ఆర్ఫేస్ గుండా వాటర్ అనేది సర్జ్ ట్యాంక్ లోకి ఎంటర్ అవుతుంది. ఈ ఆర్ఫేస్ గుండా వాటర్ ఈ సర్జ్ ట్యాంక్ లోకి ఎంటర్ అవుతుంది, ఈ విధంగా ఎంటర్ అవుతుంది అని చెప్తున్నాడు. బికాస్ ఆఫ్ స్మాల్ డయామీటర్, frictional losses will develop and excess pressure in main pipeline is destroyed. ఈ స్మాల్ డయామీటర్ ఉండటం వల్ల ఫ్రిక్షన్ లాసెస్ అనేది డెవలప్ అవుతాయి, కానీ ఈ మెయిన్ పైప్ లైన్ లో ప్రెజర్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. ప్రెజర్ అనేది ఇక్కడ ప్రెజర్తో వచ్చిన వాటర్ ప్రెజర్తో వస్తుంది. అక్కడ ఎప్పుడైతే ఆర్ఫేస్ లోకి వెళ్తుందో వాటర్ అనేది, అక్కడ ప్రెజర్ అనేది డిస్ట్రాయ్, ఈ లైన్ లో ప్రెజర్ డిస్ట్రాయ్ అవుతుంది. కానీ ఈ ఆర్ఫేస్ కి వాటర్ మధ్య ఫ్రిక్షన్ వల్ల ఫ్రిక్షన్ లాసెస్ అనేవి డెవలప్ అవుతాయి. So this will create quickly a retarding or accelerating head in the conduit. ఈ కాండ్యూట్ లో యాక్సిలరేషన్ అనేది క్విక్ గా డెవలప్ అవుతుంది వాటర్ లో, టు రిడ్యూస్ ద వాటర్ హ్యామర్ ఎఫెక్ట్. సో దీనివల్ల వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది, అంటే బౌండరీస్ ఆఫ్ ది పైప్ దగ్గర డ్యామేజ్ అనేది జరుగుతుంది, దాన్ని వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ అంటారు.
The diameter of the orifice should be well designed for full rejection of load by the turbine. So టర్బైన్ నుంచి వచ్చే లోడ్ ని రిజెక్ట్ చేయడానికి మనకి ఆర్ఫిస్ అనేది బాగా హై క్వాలిటీతో డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టు రిస్ట్రిక్టెడ్ ఆర్ఫిస్ సబ్స్టాంక్. దీన్నే థ్రోటల్ థ్రోటల్ ఆర్ఫిస్ సబ్స్టాంక్, థ్రోటల్ సబ్స్టాంక్ అంటారు, లేదా ఆర్ఫిస్ ని థ్రోటల్ అని అంటారు. నెక్స్ట్ వన్ డిఫరెన్షియల్ సర్జ్ ట్యాంక్. Differential surge tank. In case of differential surge tank, an internal riser is fixed in the tank. Internal గా మనకి రైజర్ అనేది ట్యాంక్ లో ఫిక్స్ చేయబడి ఉంటుంది. This riser have very small diameter through which water enters into the riser when it overflows. ఆ రైజర్ యొక్క డయామీటర్ చాలా చిన్నగా ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ ఓవర్ఫ్లోతో ఆ రైజర్ లోకి ఎంటర్ అవుతుందో, ద రైజర్ ఆల్సో కంటైన్స్ ఆల్నరీ పార్ట్స్ అండ్ దిస్ లోయర్ ఎండ్. లోయర్ ఎండ్ లో కొన్ని పోర్ట్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ ఓవర్ఫ్లో వస్తుందో, ఓవర్ఫ్లో వచ్చినప్పుడు ఆ రైజర్ లోకి వాటర్ అనేది ఎంటర్ అవుతుంది. These ports help the flow into or out of the tank. ఈ పోర్ట్స్ అనేది ఆ రైజర్ కింద కొన్ని పోర్ట్స్ అనేవి ఉంటాయి. ఆ పోర్ట్స్ అనేది ఫ్లో ఇంటూ ఆర్ అవుట్. ఫ్లో అనేది ఎక్కువ వచ్చినప్పుడు ఈ ఫ్లోని బయటికి కానీ, లేకపోతే లోపలికి కానీ, ట్యాంక్ యొక్క లోపలికి కానీ, ట్యాంక్ యొక్క బయటికి కానీ నెట్టేయడానికి ఆ పోర్ట్స్ అనేది నెట్టడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ద ఎక్సెస్ ప్రెషర్ ఈస్ డిస్ట్రాయిడ్ బై ద internal riser of the surge tank and storage of water is done by the outer tank. So internal riser surge tank వల్ల ఎక్సెస్ ప్రెషర్ అనేది డిస్ట్రాయ్ చేయబడుతుంది. ఎక్సెస్ ప్రెషర్ ఎప్పుడైతే డెవలప్ అవుతుంది అది డిస్ట్రాయ్ చేయబడుతుంది, అది మొత్తం జీరో అయిపోతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ డిఫరెన్షియల్ సర్జ్ ట్యాంక్. దానివల్ల మనం డిఫరెన్షియల్ సర్జ్ ట్యాంక్ అంటారు. So this is the differential surge tank. You see here, this is a branch 1. This pipe is the left side of the pipe is called as branch 1. Right side of the pipe is called as branch 2. When the water is getting overflows, water enters into the water is entering into the riser. This is the upper end. This is the internal riser in the upper side. So this is called as upper internal riser. This is the external riser. So in the external riser, in the lower, this is in the lower side of the external riser. This is called as orifice. This is called as orifice. This is called as surge tank. Through this orifice, water is entering into the upper internal riser. This is the lower internal riser. This is about the differential surge tank. This is also used to destroy the excess pressure. When excess pressure is developed by fixing of this internal riser in the surge tank, is used to destroy the excess pressure. So this is about surge tanks and types of surge tanks. Thank you so much.